హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. సో, ఈరోజైతే నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అంటే ఎవ్రీ వీడియోకి కూడా వాయిస్ ఓవరే ఇస్తాను. ఇది యాక్చువల్‌గా డైరెక్ట్‌గా చేశాననమాట వీడియోనైతే. వాయిస్ మీరు డ్రెస్ చూసుంటారు. మైక్ కూడా ఉంది. కానీ ఏమైందంటే ఒక ఇష్యూ అయిందండి. వాయిస్ దగ్గర క్లారిటీ లేదనమాట. సో, అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఇదైతే నా షాపింగ్ వీడియో అండి. ఈ మధ్య నేను తీసుకున్న డ్రెసెస్ కానీ, శారీస్ కానీ అనేది ఈరోజు మన వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. మీరుకి ఏ డ్రెస్ నచ్చింది ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. సో, నేనైతే ఇది తీసుకున్న ఇవండి. అంటే ఇప్పుడు తీసుకున్న డ్రెసెస్ కాదు ఇవన్నీ గూడా. నేను ఇంతకుముందు తీసుకున్నాననమాట. కొన్ని రోజుల నుంచి తీసుకున్నయి అన్నీ గూడా మీకిప్పుడు చూపిస్తాను. సో, ఇదైతే ఒక టాప్ అనమాట. ఇది రీసెంట్‌గా తీసుకున్నాను. మా బాబు హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు మా బాబుకి బట్టలు కొనేటప్పుడు నేను మా బాబు వాళ్ళ బర్త్‌డేస్ అనమాట. మా హస్బెండ్‌ది, మా చిన్న బాబుది. సో, వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకోమంటే నేను 2 టాప్స్ తీసుకున్నాననమాట. సో, ఇదొచ్చేసి ఆహ్ ఆలియా కట్ టాప్స్ అని వస్తున్నాయి కదా! ఆ టాప్ అండి. సో, ఇదైతే ప్యూర్ కాటన్ అనమాట. కలర్ అయితే నాకు చాలా నచ్చింది. సో, సైడ్ అనేవి అంబ్రెల్లా టైపు పైనుంచి చూడటానికి మాత్రం అంబ్రెల్లా కట్ లాగా ఉంటది. సైడ్ మాత్రం స్లిట్ వచ్చిందనమాట. సో, కాటను చాలా బావుంది. ఇదైతే నేను స్టైల్ యూనియన్ తీసుకున్నాను. ఎక్కువ వాటిలోనే తీసుకుంటా అండి డ్రెసెస్ అయితే. సో, ఇదొచ్చేసరికి ఇంకొకటనమాట. సో, ఆ రోజు 2 టాప్స్ తీసుకున్నాను. ఇది కూడా ఆలియా కట్ అనమాట. సో, ఆ నేమ్ కూడా కరెక్ట్‌గా నాకు తెలీదు. ఒకవేళ రాంగ్ అయితే గనక ఎక్స్‌క్యూజ్ చేయండి. అది కరెక్ట్ పేరేంటనేది నాకు మెన్షన్ చేయండి కామెంట్స్‌లో. సో, ఇదైతే అంబ్రెల్లా కట్ డ్రెస్ అనమాట. నాకు అంబ్రెల్లా కట్టే ఎక్కువ ఇష్టం కట్స్ కంటే కూడా. అయితే 2 వేసుకుంటాను. మనకి టాప్ నచ్చిన దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా అనమాట. సో, ఇదైతే రేయాన్ కాటన్ వచ్చింది. ప్యూర్ కంప్లీట్ కాటన్ కాదు. ఇందాక చూపించిందయితే మాత్రం ప్యూర్ కంప్లీట్ కాటన్. సో, ఇదైతే రేయాన్ కాటన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా స్మూత్‌గా అనిపించింది నాకు. సో, ఇది కూడా అక్కడే తీసుకున్నానండి. స్టైల్ యూనియన్‌లో తీసినాను. సో, 2 కూడా 899 పడిందనమాట. ఒక్కొక్క టాప్ 899 పడింది. కాస్ట్ కూడా ఇంకా మాల్స్‌లోకెళ్తే ఇంక అంతే గదా! సో, అందుకని ఆ 2 తీసుకున్నాననమాట ఆ రోజైతే. ఆ మోడల్ లేదని తీసుకున్నాను. సో, ఇదైతే నాకు చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించిందండి. సో, ఇది నేను లాస్ట్ మార్చ్‌లో తీసుకున్నాను డ్రెస్ అయితే. 700 పడింది ఇది టాప్. ఇదొచ్చేసరికి నేను గుంటూరులో మార్కెట్ ఉంటదండి. అక్కడ వాసవి క్లాత్ మార్కెట్ అని ఉంటుందనమాట. అక్కడ ఒక ఆవిడ శారీస్‌ని ఇట్లాగా స్టిచ్ చేసి లాంగ్ ఫ్రాక్‌లా స్టిచ్ చేసి అమ్ముతారనమాట. సో, ఇదైతే వాళ్ళు కింద గాని, హ్యాండ్స్ గాని ఓవర్‌లాక్ చేయకుండా మనకి సేల్ చేస్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ వచ్చిన పర్సన్స్ యొక్క సైజెస్‌ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసి ఇస్తారంట. సో, నేను కుట్టుకుంటా అని చెప్పి తెచ్చేసుకున్నాను. సో, ఇది ఇంకొకటి తెచ్చుకున్నాను. ఇదైతే 700 పడిందండి. సో, నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. మనం శారీ తీసుకుంటే 300 పడతది ఈజీగా సిల్క్ శారీ. దాన్ని స్టిచ్ చేపించుకుంటే మనకి శారీ కంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినందుకే ఈజీగా 700-800 తీసుకుంటారు. సో, అదే కాస్ట్‌కి 700కే వచ్చిందని చెప్పేసి చాలా బెటర్ అనిపించింది నాకైతే. సో, అందుకని నేనైతే ఇలాంటివి 2 తీసుకున్నాననమాట. ఒకటేమో ఊటీ ఎళ్ళేటప్పుడు వేసుకున్నానండి. అది డ్రెస్ మీరు చూసే ఉంటారు మన వీడియోస్‌లో. సో, ఇదైతే నాకు చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. కానీ ఇదైతే ఇంకా వేసుకోలేదు యాక్చువల్‌గా. సో, దానికి కొంచెం స్టిచ్ చేసుకొని నెక్స్ట్ వేసుకోవాలనమాట. సో, ఇదొచ్చేసరికి శారీ. మీరు చూసే ఉంటారు. నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళైతే గనక దీపావళి షాపింగ్ అని చెప్పేసి నేనప్పుడు తీసుకున్న శారీని ఇంతవరకు కుట్టించలేదండి. రీసెంట్‌గానే ఫంక్షన్స్ ఉంటే దానికి నేను బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేపిచ్చాను. సో, ఈ శారీకి బ్లౌజ్ అనేది అపోజిట్ కలర్ వచ్చిందనమాట. బ్లూ కలర్. మీకు వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది గానీ, ఇంకా కొంచెం లైట్‌గా ఉంటదండి. కానీ బ్లౌజ్ అయితే చాలా బావుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చి తీసుకున్న శారీ అయితే. సో, ఈ శారీ వచ్చేసరికి నేను కంచిలో తీసుకున్నాను. సో, దీనికైతే ఇలాగ వర్క్ చేపిచ్చండి. పూసలతో చేశారనమాట. పూసలంటాం గదా! కాపర్ కలర్ పూసలతో ఇలాగ హ్యాండ్ మీద మొత్తం చేపిచ్చాను వర్క్ అయితే. ఆ తర్వాత నెక్స్ట్ నెక్ కూడా బోట్ నెక్ పెట్టించాననమాట బ్లౌజు. సో, ఇదైతే నేను బయటే స్టిచ్ చేపిచ్చానండి. నాకు వర్క్ బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకోను. ఈ మధ్య కొంచెం కుదరక అసలు స్టిచ్ చేయట్లేదనమాట. అంతకుముందయితే నేను చాలా రోజులు నేనే స్టిచ్ చేసుకున్నాను బ్లౌజెస్ అన్నీ గూడా. సో, ఇదైతే ఫ్రంట్ నెక్. అది ఇందాక చూపించిందయితే బ్యాక్ నెక్. నాకైతే చాలా నచ్చింది. స్టిచ్చింగ్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారనమాట. సో, మేము ఉండే దగ్గరే చేపిచ్చుకున్నాను. ఇదైతే బ్లౌజ్ స్టిచ్చింగు. సో, ఇది కూడా ఇంకా వేసుకోలేదండి. ఇంకా శారీ కట్టుకోవాలి. మొన్న ఫంక్షన్‌కి ఒకటి ఉంటే యేసుకుందాం అనుకున్నాను
అనుకుంటున్నాను కానీ నాకది సెట్ కాక వేసుకోలేదనమాట. ఆ టైంకి ఏదో కొంచెం ఫాల్ ఏదో కుట్టలేదనమాట. అందుకని వేసుకోలేదు. సో, ఇదొచ్చేసరికి ఇంకొక శారీ అండి. ఇది కూడా మీరు చూసే ఉంటారు మన వ్లాగ్స్‌లో. నేను చూపించిన దీపావళి షాపింగ్‌లో ఇదొక శారీ అనమాట. ఇది కూడా కంచిలోనే తీసుకున్నానండి. కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్‌గా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశంకెళ్ళినప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను. ఆ శారీ వచ్చేసరికి మనకి చూడటానికి 1500 పడిందండి కాస్ట్ అయితే. కానీ చూసేదానికి పట్టు చీర లెక్క ఉంటదనమాట. చాలా అంటే చాలా బావుంటది క్లాత్. కానీ కలర్ కాంబినేషన్ గానీ, హనీ కలర్‌కి పింక్ కలర్ బోర్డరు, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో, మీకు ఇక్కడైతే ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది వీడియోలో అయితే. కానీ అది ప్యూర్ పింక్ అండి. దట్టు నా డ్రెస్ ఎనకాల ఉండటం వల్ల నా డ్రెస్‌కి 2 ఒకేలాగా అనిపిస్తాయి. సో, ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. సో, దీనికొచ్చేసరికి నేను జర్దోసి వర్క్ చేపిచ్చాను. జర్దోసితోనే సింపుల్‌గా చేపిచ్చాను. నాకు మరీ హెవీగా మొత్తం చేపిచ్చుకోవడం పెద్ద ఇష్టం ఉండదు. సో, అందుకని నేను ఏది చేపిచ్చినా కొంచెం సింపుల్‌గానే చేపిచ్చుకుంటాననమాట. సో, ఇదొచ్చేసరికి జర్దోసి వర్క్ ఇలాగా సింపుల్‌గా వర్క్ చేయమన్నాను. కింద వచ్చేసరికి కొంచెం కట్ వర్క్ వచ్చింది గానీ, కట్ వర్క్ వద్దని చెప్పేసి నార్మల్‌గా పెట్టమన్నాను. సో, నార్మల్‌గా పెట్టి స్టిచ్ చేశారు. ఇది కూడా బాగా సెట్ అయిందండి బ్లౌజెస్ అయితే. సో, ఇవైతే శారీస్ నేను కట్టుకున్న ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను. మొన్న అన్నయ్య వాళ్ళ ఫంక్షన్‌కి కట్టుకున్నాను అని చెప్పాను గదా! కట్టుకున్నాను కదండీ. పిక్స్ అయితే అసలు ఆ రోజు ఉన్న బిజీలో అసలు పిక్స్ తీసే అంత టైం లేదనమాట. సో, ఒక్క శారీ పిక్ కూడా తీసుకోలేదు. ఈ శారీ మన వీడియోస్‌లోనే కట్టుకొని కనపడతా మీకైతే ఈ శారీలో. ఎప్పుడన్నా మనకి అకేషనల్‌గా కట్టుకుంటాను. ఇదైతే ఫ్రంట్ నెక్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. బ్లౌజ్ కూడా బాగా స్టిచ్ చేశారండి. ఎంత శారీ బాగున్నా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగోపోతే మాత్రం అస్సలు నచ్చదనమాట నాకైతే. నాకే కాదు ఎవరికీ కూడా సెట్ కాదు ఆ శారీ అనేది. బ్లౌజ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా మనం డిజైన్ చేపించుకోగలుగుతామో అప్పుడు శారీకి చాలా మంచి లుక్ వస్తుంది. సో, ఇదైతే ఒక శారీ. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో శారీ. సో, ఇదైతే కలరు కొంచెం గ్రీన్, బ్లూ టైప్‌లో ఉంది. మరి ఎగ్జాక్ట్‌గా అయితే నాకు ఏం కలర్ చెప్పాలో అర్థం కావట్లే. కానీ కలరు ఒరిజినల్ అయితే ఇంకో కలర్ అనిపిస్తుందండి. దీంట్లో అయితే నాకు డార్క్ గ్రే కలర్ లాగా అనిపిస్తుంది. కొంచెం గ్రీన్ టైప్‌లో ఉంది. విడియాగా అయితే ఇది వీడియోలో అట్లా కనిపిస్తా ఉంది. కానీ ఇదైతే అన్నయ్య వాళ్ళు ఫంక్షన్‌కెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళు పెట్టారనమాట శారీ అయితే. ఇది చీరాల్లో తీసుకున్నానండి శారీ. కాస్ట్ అయితే 2500 ఆ రేంజ్‌లో ఉందనమాట శారీ కాస్ట్. శారీ అయితే చాలా బాగుంది. చీరాల్లో షాపింగ్ చాలా బాగుంటదండి. చాలా రీజనబుల్‌గా అనిపిస్తది. దట్ ఏంటంటే మనకి ముందే ట్రెండింగ్ ఇక్కడికొచ్చే శారీస్ అన్నీ ముందు అక్కడికొస్తాయన్నమాట. సో, ఇదైతే బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజు. పళ్ళు అయితే నార్మల్‌గా రన్నింగ్ వచ్చేసింది పళ్ళు. పళ్ళు ఇచ్చారు ఇట్లాగా. సో, చాలా బాగుంది శారీ. ఇది ఇంకా స్టిచ్ చేపించుకోలేదు. ఇంకా సో, నెక్స్ట్ ఇది కూడా స్టిచ్ చేపించాలి. మెల్లగా చేపిద్దాంలే. ఇప్పుడు ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట చేపించుకున్నయే. ఇంకా కట్టుకోలేదు. బాగుంది కదండీ శారీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఆ శారీ చూడంగానే ఎప్పుడు కట్టుకుందామా అనిపించింది నాకు కూడా. కట్టుకున్నా కూడా బాగుంది. క్లాత్ కూడా కొంచెం స్మూత్‌గానే ఉంది. మరీ హెవీగా మనం కొన్ని చీరలు కట్టుకుంటే ఎక్కువ సేపు ఉంచుకోలేం కదా! అలా కూడా లేదనమాట. సో, ఇదనమాట ఒక శారీ. సో, ఇదొచ్చేసరికి రీసెంట్‌గా తీస్తున్నానండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆన్‌లైన్ బిజినెస్ చేస్తుంది. సో, నాకేంటంటే ఎవరైనా చేస్తే మనకి రిఫర్ చేసినప్పుడు పోనీలే మనం తీసుకుందాము. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది అనుకోని తీసుకున్నా అనమాట. సో, ఇదైతే లెనిన్ కాటను. లెనిన్ కాటను ఇది ఇన్‌స్టా ఐడీ అయితే నేను మనకి దాంట్లో పోస్ట్ చేస్తానండి. ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాన్ని చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక. బృందా కలెక్షన్స్ అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. తను మా ఫ్రెండే అనమాట. తను ఈ మధ్య స్టార్ట్ చేసింది బిజినెస్. సో, అందుకని నేను గూడా ఈ శారీ బావుందని చెప్పేసి నాకు ఈ టైప్ ఆఫ్ మోడల్ లేదు. లెనిన్ శారీస్ ఉన్నాయి గానీ, ఈ టైప్ ఆఫ్ ఏంటంటే పోచంపల్లి డిజైన్ అనుకుంటా గదా! సో, ఆ టైప్ లేదని చెప్పేసి ఇలా తీసుకున్నాననమాట. శారీ కూడా బావుంది. అంతకుముందు రోజు ఒకరోజు కట్టుకొని చూసుకున్నాననమాట. చాలా బాగా అనిపించింది శారీ అయితే. సో, ఇది కూడా 800 పడిందండి కాస్ట్ అయితే. సో, 800లో ఆ క్వాలిటీకి, ప్రైస్‌కి చాలా వర్త్ అనిపించింది. సో, దీనికి లేస్ వచ్చేసరికి పాంపామ్ లేస్ వచ్చింది. మనకి బ్లౌజ్ కూడా పాంపామ్ లేస్ ఇచ్చాడనమాట. సో, ఇదైతే నా ఇంకో శారీ అండి. సో, ఇవే నా శారీ కలెక్షన్ అనమాట ఈ రోజుకి. సో, మీకు ఏ శారీ నచ్చింది? ఏ డ్రెస్ నచ్చింది? ఏది నాకు కరెక్ట్‌గా సెట్ అయింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే అన్ని శారీలు నచ్చినాయి అనుకోండి. నా శారీలు, డ్రెస్సులు. ఎందుకంటే నచ్చితేనే కదా తీసుకుంటాను. నచ్చితే రూ. 100 చీరైనా కట్టుకుంటానండి. నచ్చకపోతే అది రూ. 1000 కాదు 10,000 అది పక్కన పెట్టేస్తాను తప్పితే నేనైతే కట్టుకోను. నాకు అస్సలు ఇష్టం లేకపోతే నేను అస్సలు కట్టననమాట. నాకు అదొక ఇది. అది నచ్చిందంటే 100, 150 ఆ చీరలు కూడా కట్టుకుంటాను. నాకు అంత ఇష్టంగా కట్టుకుంటా అనమాట.
సో ఇది ఈరోజైతే మన వ్లాగ్ అండి. వీడియో నచ్చిందనుకుంటే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ, కామెంట్స్ చేసే వాళ్ళందరికీ, వ్యూస్ అందరూ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసే వాళ్ళందరికీ కూడా అందరికీ నా హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు, ప్రతిరోజు కామెంట్ చేసి నన్ను మోటివేషన్ చేస్తున్నందుకు, లైక్ ఇచ్చి నన్ను ఇంకా మోటివేట్ చేస్తున్నందుకు, సో మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కూడా నాకు వీడియోలో మెన్షన్ చేయండి. ఏదన్నా మిస్టేక్ ఉంది, లేదంటే ఏదన్నా ఇది కరెక్ట్ కాదు అనుకున్నా నాకు సజెస్ట్ చేయండి. నేను తీసుకుంటాను. నో ప్రాబ్లమ్. సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే. అందరూ బాగుండాలండి. అందరితో పాటు నేను బాగుండాలి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్. వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సో నా కలెక్షన్‌లో ఎలా ఉందని కూడా మీరు కూడా ఒక మాట కామెంట్ చేయండి.